మై లార్డ్, ఎంత జాలిగాథ. ఒకవైపు నా కోసం ప్రాణాల్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్న రమేష్, మరోవైపు ప్రేమ అనే మాటకే దూరమైన పసిపిల్లలు. నాకు అర్థమైందమ్మా నీ ఆవేదన. కానీ మేము 5 ఏళ్లు దాటిన పిల్లల్ని హాస్టల్లో చేర్చుకుంటాం. ఈ అబ్బాయికి మాత్రం తప్పకుండా సీటిస్తాం. మరి వీళ్ళిద్దరూ? గాడ్ బ్లెస్ దెమ్. ఓ పని చెయ్యమ్మా, ఏమిటి ఫాదర్? ఏదైనా అనాథ శరణాలయంలో చేర్పించు. థ్యాంక్ యూ ఫర్ యూర్ సజెషన్. నేను బ్రతికుండగా నా అన్నయ్య పిల్లలు అనాథలు కారు. వీళ్ళకి ఆ గతి పట్టనివ్వను. ఓ, ఈ రోజు నీకు ఉత్తరం వస్తుంది కదా? అది నీకు బాగా జ్ఞాపకం ఉంది. నేనైనా మర్చిపోగలను బాబా. శాంతి, నా మీద నీకు ఎంత శ్రద్ధ. అది కూడా నీకు తెలుస్తోందా బాబా? అబ్బా, ఏమిటి శాంతి ఇది? ఇవాళ ఇంకా పోస్ట్ మ్యాన్ రాలేది? అతను 9 గంటలకు వచ్చేది. ఇంకా అరగంటల టైం ఉంది. 9 గంటలకు కరెక్ట్గా వస్తాడంట. ఈ రోజు పోస్టల్ స్ట్రైక్ గానీ రైల్వే స్ట్రైక్ గానీ ఏమీ లేదు. ఖచ్చితంగా వస్తాడు. ఉత్తరం వస్తే కానీ టిఫిన్ తిన్నావు. నాన్నకి కిందే కూర్చున్నాడు. నువ్వు వెళ్ళి నాన్నకి తెలియకుండా పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి ఉత్తరం తీసుకుని నాకు ఇచ్చేయ్. ఇస్తా. పోస్ట్. మీరు కూర్చుని మావయ్య, నేను తీసుకుంటాను. రాఘవయ్య గారిదండి. రమేష్ గారికి కూడానండి. ఏమిటి బావా? శాంతి, ఈ ఉత్తరం చదువు శాంతి. శ్రీ రమేష్ గారికి ఈ ఉత్తరాన్ని ఎలా ప్రారంభించాలో అర్థం కావడం లేదు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. మా అన్నయ్య నాకు వేరే గొప్పింటి పిల్లాడితో పెళ్లి నిశ్చయించాడు. నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళు నేను నచ్చలేదని చెప్తారో ఏమోనని ఎదురు చూశాను. కానీ నాలో ఏం చూశారో గాని నేను వాళ్ళకి నచ్చాను. నన్ను పెంచి పెద్ద చేసిన అన్నయ్యకు ఎదురు చెప్పలేక ఒప్పుకున్నాను. మన ప్రేమని త్యాగం చేసి మరొక మహత్తర ప్రేమకి అంకితం కాక తప్పలేదు. నా అదృష్టం అంతే. జరిగింది కల అని మర్చిపోండి. నన్ను మన్నించి మరొక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఇట్లు అభాగ్యురాలు రూప. బావా